అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఆశ ప్రార్థన. ఆశ ఎలాంటి ప్రార్థన చేసెను? రెండవ దినవృత్తాంతంలో 14-11 వచనంలో చూసుకుందాం. మొదటిగా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి అనగా యథార్థమైన ప్రార్థన చేసెను. రెండవదిగా మొరపెట్టి అనగా కన్నీటి ప్రార్థన చేసెను. మూడవదిగా యెహోవాకు అనగా వ్యక్తిగతమైన ప్రార్థన చేసెను. నాలుగవదిగా మాకు సహాయం చేయము అనగా స్పష్టమైన ప్రార్థన చేసెను. ఐదవదిగా నీకన్నా ఎవరు లేరు అనగా పూర్తిగా ప్రభువు మీద ఆధారపడి ప్రార్థన చేసెను. ఆరవదిగా నిన్నే నమ్ముకొని ఉన్నాము అనగా నమ్మకంతో కూడిన ప్రార్థన చేసెను. ఏడవదిగా నీ నామమును బట్టి అనగా దేవుని నామంలో అన్నీ సాధ్యమే అని ప్రార్థన చేసెను. ఎనిమిదవదిగా సైన్యములను ఎదిరించుటకు అనగా ప్రార్థన ద్వారా దేనినైనా ఎదిరించవచ్చు అని ప్రార్థన చేసెను. తొమ్మిదవదిగా బయలుదేరి ఉన్నాము అనగా